మహేష్ బాబుని పిలిచి అవమానించారు, ప్రభాస్ని పిలిచి అవమానించారు, అలాగే చిరంజీవి గారిని అవమానించారు, ఇతర సినీ ప్రముఖుల్ని కూడా అవమానించారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆరోపణలు చేయటం. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఇట్లాంటి ఆరోపణలు చేసి లబ్ధి పొందేదానికి, అంతే కదా. మరి ఇక్కడ తెలంగాణ సీఎం ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, మరి అక్కడికి వెళ్ళి హీరోలు కలుస్తున్నారు, తర్వాత డైరెక్టర్స్ కలుస్తున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ కలుస్తున్నారు, నిర్మాతలు కలుస్తున్నారు, వీళ్ళందరూ కలుస్తున్నారు. వాళ్ళందరినీ కూడా రేవంత్ రెడ్డి గారు అవమానపరిచినట్ల మరి కాదు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక రాజకీయంగా లబ్ధి పొందడానికి ఇట్లాంటి నిందలు వేసేటటువంటి పరిస్థితి అందరికీ ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలు కూడా అనుకుంటున్నటువంటిదే. మరి ఇంకా సరే, జగన్మోహన్ రెడ్డి గారిది పక్కన పెడితే రాజకీయంగా ఈ విధంగా చేస్తున్నారు అనుకోవచ్చు. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక 12-13 ఏళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. మరి ఆయన్ని ఎందుకు ఆ విధంగా ఆరోపణలు చేస్తూ నిందలు వేసేటటువంటి పరిస్థితి? మరి ఇక్కడ ఏమనుకోవాలి? మరి మీరేమంటారు? కామెంట్ చేయండి. నమస్తే.